4 తరాల నుంచి మాంత్రిక కుటుంబంలో ఉంది మా యొక్క కుటుంబం. మా నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు. 4 తరాల నుంచి మాంత్రిక విధానంలో ఉంటే పెద్ద కొడుకులు అందరూ మంత్రాలు నేర్చుకున్నారు. మా ఇంటికి నేను పెద్ద కొడుకును. మా నాయనతో అన్నాను, నానా మీ నాయన నీకు మంత్రాలు నేర్పింది కాబట్టి నువ్వు కూడా నాకు మంత్రాలు నేర్పంటే, పెద్దోడా ఇది నాతోనే పోవాలరా, వచ్చేది మీ కాలం అంతా చాలా తెలియగలిగిన వాళ్ళు, రోజు తెలుసుకుంటావురా నీకు నేర్పితే అన్నాడు. కాబట్టి మా నాయన నాకు నేర్పలే. అయితే మా ఇంట్లో లేని దేవుళ్ళు దేవతలు అనేవారు ఎవరూ లేకుండా పోలేదు. ఒక యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు మాత్రం లేడు, చాలా మంది ఉన్నారు. శనివారం వస్తే నిష్టగా ఒక్క పొద్దుండి, మా నాయన మాంత్రికుడు కాబట్టి నాకు కూడా అన్ని విధాలుగా ఆ యొక్క పూజలు నేర్పించడానికి చేస్తూ ఉండేవాడు. శనివారం వస్తే ఒక్క పొద్దుండి నేను సాంబ్రాణిని వేస్తూ ఇలాగ తిప్పుతూ ఉండేవాడిని. మా దేవుళ్లకు తిప్పుతూ ఉన్న సమయాల్లో ఒక్కొక్కసారి ఈ పొగ పోవటంలే. అప్పుడు మా నాన్న అడిగిన, నానా వీళ్ళల్లో పెద్ద దేవుడు ఎవరి చెప్పు, ముందు ఆయనకేసి తర్వాత కొదమొలకేస్తానన్న. అప్పుడు మా నాయన అన్నాడు, అంతా ఒకటేరా అన్నాడు. అందరూ ఒకటే, అది ఎట్ట కుదురుతుంది? అందరూ ఒకటి కాదు, ఏదో పెద్ద దేవుడు ఉన్నాడు, వాళ్ళు ఎవరో చెప్పు అంటే, రేయ్ అందరూ ఒకటేరా అన్నాడు. అట్టయితే బస్ స్టాండ్ లో అన్ని ఎర్ర బస్సులే ఉన్నాయి. అప్పుడు ఆర్టీసీ బస్సులు అన్ని ఎర్రగున్నాయి. కాబట్టి మన ఊరు రావాలంటే ఏ బస్ ఎక్కి కూర్చున్నా వస్తామా అన్న. అట్టయితే రా అన్నాడు. మరి ఇట్టయితుంది అన్న. నేను ఆ ఎవరని తెలుసుకోవడానికి నేను విధాల ప్రయత్నాలు చేశా. అన్ని చదవడం మొదలుపెట్టా, అన్ని గ్రంథాలు చదవడం మొదలుపెట్టా. నాకు తెలియని గ్రంథాలలో నుంచి అర్థాలు చెప్పించుకోవడానికి ఒక డబ్బులు ఇచ్చి అర్థాలు చెప్పించుకోవడం మొదలుపెట్టా. ఎక్కడ ఇది కాలేదు. ఒకరోజు మా ఊర్లో ఒక పెద్ద ధ్వజస్తంభం ఎక్కడానికి ఒక పెద్ద స్వాముల వారు, పీఠాధిపతుల స్వాముల వారు వచ్చారు. తిరణాల 12 రోజుల తిరణాల జరుగుతుంది. ఇప్పుడు అందరూ ఆయన మీద సాష్టాంగపడి కాళ్ళ మీద పడి దండం పెట్టుకుని నీళ్లు ఇట్లా వారు పోసుకుంటా ఉన్నారు, పైన చల్లుకుంటున్నారు. అసలు భగవంతుని గురించి చెప్పటానికి సమర్థుడు ఈయన ఒక్కడే. ఈయనను ఏ విధము చేతనైనా నేను కలవాలనుకున్నాను. కలుసుకోవడానికి చేత కావడం లేదు. నేను అప్పుడేమో చిన్న వయసు, నాకు పెద్ద వాళ్ళు చేత కావడం లేదు ఆయన కలుసుకోవడానికి. ఎట్టయితేనేమి తీరికగా ఫోన్ చేసుకునే టయానికి పోయా ఆయన రూమ్ దగ్గరికి. 7 వాకిన్లు ఉన్నాయి. ఆ వాకిల దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ లో పెట్టారు ఆయన. అక్కడికి వెళ్ళా. ఆయన దగ్గర పిల్ల స్వాములు ఉన్నారు. ఈ పిల్ల స్వాములు అడ్డం మొత్తం నన్ను, స్వామి నేను స్వామిని దర్శనం చేసుకోవాలా? స్వామి లేదు, పోరా పో, నీకెందుకు పిల్లోడికి వెళ్ళిపో అంటున్నాడు. నేను పడే ఇదంతా చూసి ఆయన బట్టలు వదులుకుంటూ చూశాడు. ఏందిరా వాడి బాధ అన్నాడు. నీ దర్శనం చూసి చేసుకోవాలంట స్వామి అన్నాడు. సరే వాడి పిల్లోడు కదా రాని అన్నాడు. అనేరకు నేను పోయిన సాష్టాంగ నమస్కారం చేశా. పోయి నన్ను లేపాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు. నా పేరు ఆదినారాయణ అన్న. ఇంద్ర నీ బాధ అన్నాడు. ఏం లేదు స్వామి, నాకు ఒక డౌట్ స్వామి అన్న. ఊరే నువ్వు ఇంత లేవు, నీకేం డౌట్ రా అన్నాడు. అవును స్వామి, ఆ డౌట్ తల్లాడిపోతున్నా స్వామి అన్న. ఏంద్ర నీ డౌట్ అన్నాడు. భగవంతుడు అంటారు, ఎవరు స్వామి అన్న. ఆయనకి పిచ్చి లేచింది. ఇంకా అందరూ అల్లాడిపోతామంటే ఆయనంతా ఆనందాలు పెట్టుకుంటాట. నేను పోయి ఆయన వేసిన ప్రశ్న, భగవంతుడు అంటే ఎవరు స్వామి అంటే, ఎవరే నువ్వు ఇంత లేవు, నీకెందుకు రా భగవంతుని గురించి అన్నాడు. అయితే ఎవరికి స్వామి? పన్నుడిపోయిన ముసలాళ్ళక. అయినా భగవంతుని గురించి చెప్తే నీకేమర్థమవుతుంది రా అన్నాడు. ఒక్క మాట చెప్పు స్వామి, నేను వెళ్ళిపోతానన్నా. ఆయన అర్థం కాక, రే నువ్వు సామాన్యుడివి కాదురా అన్నాడు. చెప్పు స్వామి అన్న. భగవంతుడు అంటే ఎవరు అనుకున్నావు అన్నాడు. భగవంతుడనగా గురుదేవ పరబ్రహ్మ నిర్మలా శాంతం సాధువో మృదు భాషణం కామక్రోధ నిర్ముక్తం అన్నాడు. నీకు అర్థమైందా? నీకేమని అర్థమైందా? కొంచెం కాదు, ఒక్కరో కూడా అర్థం కాదు. నాకేనా చెబితే నాకు అర్థం కాలే. అర్థం కాక స్వామి అంటే పిల్ల స్వామి ఒకటి నేను చెబుతారా రా అన్నాడు. ఇంకా నాకు ఈ పిల్ల స్వామి చెబుతాలేమని చెప్పి ఆయన బయటికి నెట్టే టైంలో గట్టి కలుసుకున్నాయి కాదు. ఒరే నువ్వు సామాన్యుడివి కాదు రా అన్నాడు. మరి ఎదిగి కూడా ఎందుకు నన్ను బయటికి నెట్టేయాలనుకుంటున్నావు? నాకు అర్థం చెప్పు, నేను పోతానన్నా. అప్పుడు అన్నాడు, గురుదేవ పరబ్రహ్మ నిర్మలా శాంతం సాధువో మృదు భాషణము కామక్రోధ నిర్ముక్తం అనగా దేవుడనేవాడు గురువుగా ఉండాలి, పరమండలంలో ఉండాలి, పరమండలాన్ని సృష్టించిన వాడి ఉండాలి, నిర్మలమైన మనసు కలిగి ఉండాలి, శాంతమూర్తిగా ఉండాలి, పెండి కానటి వాడై ఉండాలి. ఇంకా కామము కామ క్రోధ లోప మోహ మదమత్యం వీటిని నడిచోడు కానంటారు, వీటిని ఖండించిన వాడై ఉండాలి అన్నాడు. తక్కువ ఆయన వదిలేసాక అర్థమైపోయింది. గురువుగా ఉండాలనా, దేవుడుగా ఉండాలనా, పరమండలంలో ఉండాలనా, పరమండలాన్ని సృష్టించిన వాడై ఉండాలనా, శాంతమూర్తిగా ఉండాలనా,
పెళ్లి కానటువంటి వాడై ఉండాలన్నా, పెళ్లి కానటువంటి వాడై ఉండాలన్నాడు. మా ఇంటికి వెళ్ళి చూసుకున్నా, మా ఇంట్లో అందరికి ఉంటారు. మా ఇంటి ఉండే దేవుళ్ళందరికీ ఒక భార్య కాకుండా 2 ఆమె కూడా, ఒక్కొక్క ఆమె ఇద్దరు కూడా వచ్చి పెట్టుకున్నారు. కామక్రోధ లోప మోహ మదమత్యము లేనటువంటి వాడై ఉండాలన్నా. అలాంటి వాడు ఎవరు? ఎలాంటి వాళ్ళు ఎవరు? ఎవరు ఎవరు మా ఇంట్లో చూసుకుంటే ఒక్కడు పనికి రాలే, దాంట్లో ఒక్కడు లేదు దానికి సరిపోయిన వాడు. అనగా దేవుడుగా ఉంటే ఆ వ్యక్తిలో పాపం ఉండకూడదు. ఈ మాట కూడా చెప్పింది ఎవరో కాదు, భగవద్గీతలోని కృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేస్తున్నాడు. అర్జునుడు అడుగుతున్నావు, బావా భగవంతుడు భగవంతుడు అంటారు. ఎవరు బావా భగవంతుడు అన్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు హితోపదేశం చేస్తున్నాడు. ఓయ్ బావా అర్జున, భగవంతుడు అనేవాడు గురువుగా ఉండాలి, దేవుడుగా ఉండాలి, పరమణవాన్ని సృష్టించిన వాడు ఉండాలి, నిర్మలమైన మనసు కలిగి ఉండాలి, శాంతమూర్తిగా ఉండాలి, పెళ్లి కానటువంటి వాడు ఉండాలి, కామక్రోధ లోపమోహ మదవచ్చను లేనటువంటి వాడు ఉండాలి. అలాంటి వాడు బావా భగవంతుడు అన్నాడు. అలాంటి వాడు ఎత్తుకుతే ఎక్కడ లేడు, ఒక్క బైబిల్లోనే కనపడ్డాడు. ఆయన పేరు యేసు. కొద్ది తప్పటి ఒకసారి పైసలాడు హల్లెలూయా. ఎక్కడా కనపడలేదు. నా ప్రేమటి వారులారా, నేను ఆయన కోసం వెతికాను. ఎవరు అని చెప్పి అనగా నా ప్రేమటి వారులారా, మా కామక్రోధ లోప మోహ మదవర్చనములు కలిగిన వాడు పాపి. ఏ దేవుడైనా దేవతలైనా పెళ్లిళ్ళు తలంటాలు చేసుకుని ఆయన కామక్రోధ లోప మోహ మదవర్చాలు కలిగి ఉంటే అతను పాపి. హల్లెలూయా. ఇప్పుడు పాపము లేని వాడే కావాలి. పాపము లేని వాడు పరిశుద్ధుడు ప్రపంచములో యేసు ఒక్కడే.